Hello అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఇవాళ కంటెంట్ ఏంటి అని చెప్పి. um, మీకు ఆల్రెడీ తెలుసు కదా రీసెంట్గా మేము సిరీస్ ఆఫ్ గృహప్రవేశం వ్లాగ్స్ చేస్తున్నామని. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా హౌస్ వార్మింగ్కి తీసుకున్న జ్యువెలరీ మొత్తం షోకేస్ చేస్తున్నాము. ఇంకా అలానే పాప కోసం కూడా జ్యువెలరీ తీసుకున్నాం కదా అది కూడా షోకేస్ చేస్తున్నాము. అలానే పాప ఇంకా ఓన్లీ డైమండ్ నెక్ పీసే కాదు వడ్డానం వంకీలు అన్నీ వేసుకుంది, అవి కూడా చూపిస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి మాకు ఎన్ని గ్రామ్స్ పడింది, ఎక్కడ తీసుకున్నాం అన్నీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్చువల్లీ అందరికీ ఉంటుంది కదా, మన లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది అంటే. సో మా అక్క కూడా అంతే. వాళ్ళు ఎప్పుడైతే హౌస్ తీసుకుంటున్నాము అని అనుకున్నారో సో వెంటనే తను డిసైడ్ అయింది షాపింగ్ చేసుకోవాలి అని చెప్పి. అలా తన ఫస్ట్ తీసుకోవాలనుకున్నది ఒక లాంగ్ చైన్. సో లాంగ్ చైన్ అన్నప్పుడు చాలా అనుకున్నాము. అంటే మేము 3 సిస్టర్స్ కదా, మా దగ్గర మేము చేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. డిపెండ్స్ ఆన్ ఫంక్షన్స్ కానీ లేకపోతే తన సైడ్ రిలేటివ్స్‌కైతే నేను వేసుకోవడం అలాగా చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో అలా మా 3 మెంబర్స్ దగ్గర లేనిది కాసుల పేరు అనమాట. సో అందుకోసం ఫస్ట్‌లీ అయితే మేము కాసుల పేరు అని చెప్పి చాలా బాగా ఫిక్స్ అయ్యి ఉన్నాము. అలానే దానికి మాకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. లైక్ యూ షేప్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి అని చెప్పి. ఫ్లెక్సిబుల్ లేదు అని అంటే అది ఏమంటారు ఎండ్‌కి వచ్చేసరికి ఆ లుక్ అంత తెలియట్లేదు. మేము షాప్స్‌కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తున్నాం కదా వేసుకొని. సో యూ షేప్ ఉన్నప్పుడు పైన వేసుకునే నెక్ పీస్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో మెయిన్ రిక్వైర్మెంట్ అయితే ఈ యూ షేప్ ఉండేలాగా చూసుకున్నాము. అండ్ ఆల్సో ప్లెయిన్ గోల్డ్ కాకుండా అక్కడక్కడ ఈ గ్రీన్ స్టోన్స్ ఉంటే కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పేసి ఈ షేడ్ కూడా మాకు ఇలా డల్ షేడ్లో కావాలి. అండ్ ఈ గ్రీన్ స్టోన్స్ ఎవ్రీ 5 కాసు తర్వాత ఒక గ్రీన్ స్టోన్ ఉండాలి అని చెప్పి మా రిక్వైర్మెంట్ చెప్పాము. మేము సిమిలర్ మోడల్ చూసాము, కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ అక్కడ రెడ్ స్టోన్ ఉంది. సో సేమ్ వెయిట్లో మేము అనుకున్నట్టుగా మాకు ఇది వాళ్ళు చేయించారు విత్ గ్రీన్ స్టోన్స్. బ్యాక్ సైడ్ మొత్తం ఏంటంటే గోల్డ్ కవర్ అవ్వలేదు, అందుకోసమే మాకు చాలా లెస్ వెయిట్లో వచ్చింది. ఇట్స్ లైక్ 70 గ్రామ్స్ అండి. నౌ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ చోకర్. వన్స్ కాసుల పేరు అని డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ చోకర్ అనుకున్నాము. చోకర్ సంథింగ్ మాకు డిఫరెంట్గా ఉండాలి అనుకున్నాము. లైక్ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది మాకు. కాసుల పేరుకి ఎగ్జాక్ట్ షేడ్ ఉంది. విత్ గ్రీన్ అండ్ వైట్ రైస్ బాల్స్ మాత్రం చాలా చాలా హైలైట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఈవెంట్లో చాలా కామెంట్స్ వచ్చాయి మాకు చోకర్ గురించి, చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి. అండ్ లాంగ్ చైన్కి ఈ చోకర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది మేము వీడియో కాల్లో చూసి షాప్కి వెళ్ళకుండా సెలెక్ట్ చేసుకున్నాము. కానీ మేము కన్ఫర్మ్ చేసే లోపలనే అది ఇంకెవరో తీసేసుకున్నారని చెప్పారనమాట. సో అందుకోసము మేము సేమ్ పీస్ మాకు కావాలి అని చెప్పి ఆర్డర్ చేసాము మళ్ళీ. సో మాకు తక్కువ టైంలోనే చేసి ఇచ్చేసారు. ఇది అయితే మేము ప్రొద్దుటూరు మిట్టా జ్యువెలర్స్లో తీసుకున్నాము. ఇంకా ఏంటంటే ఇది కమింగ్ టు ద వెయిట్ సమ్వేర్ 43 గ్రామ్స్ అలా 43 ఆర్ 44 గ్రామ్స్ ఉంది. కోరల్స్, ఎలిఫెంట్స్, పీకాక్స్ చాలా చాలా ఎలివేట్ అయింది. సో ఈ చోకర్కి మాత్రం చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి మాకు. ఎస్పెషల్లీ ఈ గ్రీన్ అండ్ వైట్ రైస్ బాల్స్ ఉంది కదా, చాలా హైలైట్ అయింది. నౌ మీ అందరికీ కూడా చాలా ఫేవరెట్, మాకు కూడా చాలా చాలా ఫేవరెట్. పర్సనలీ కూడా ఏంటంటే మేము ఇయర్ రింగ్స్కి కొంచెం బాగా ఫేవరెట్ అనమాట. దట్టు కొంచెం లెంతీ ఉండే ఇయర్ రింగ్స్కి. చోకర్ చూసారు కదా, దానికి ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో మేము ఇయర్ రింగ్స్కి ఏంటంటే కొంచెం బాగా టైం తీసుకున్నాము. మాకు ఇంకా
కొన్ని డేసే ఉంది. మాకు ఇయర్ రింగ్స్ అయితే దొరకట్లేదు. సో, ఏం చేయాలో తెలియనప్పుడు ఉన్న కాంటాక్ట్స్‌తో వీడియో కాల్స్ మాట్లాడడం, షాప్‌కి వెళ్లి చూడడం అలా చేస్తున్నాము. అలా మేము జాయ్‌లుకాస్‌కి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కాల్ చేసినప్పుడు మాకు కొన్ని వీడియో కాల్‌లో చూయించారు. దాంట్లో ఆహ్, ఒక 5, 6 ఇయర్ రింగ్స్ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా చూపిచ్చారు. కానీ మాకు వీడియో కాల్‌లో కదా లెంత్ తెలియలేదు. మేము పెట్టుకొని చూపించమని చెప్పినప్పుడు కూడా అంత లెంత్ తెలియలేదు. కానీ మేము షాప్‌కి వెళ్లి చూసినప్పుడు మాత్రం ఓహ్ మై గాడ్! ఎంత బాగున్నాయి తెలుసా అండి. ఆల్మోస్ట్ మన షోల్డర్‌కి టచ్ అవుతుంది ఇయర్ పాయింట్ నుండి అంత పెద్దగా ఉన్నాయి. చోకర్‌కి కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి గదా! ఈ ఎలిఫెంట్స్‌కి హైలైట్ ఏంటంటే టెయిల్‌కి ఇలా మళ్ళీ ఒక బుట్టలాగా రావడం అండ్ సేమ్ చోకర్‌కి ఉన్నలాగా సేమ్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ నాకు చాలా చాలా నచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా ఇంకా అది ఆహ్, పే చేసేసి తీసుకొచ్చేసుకున్నామనమాట. సో, అలా అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఆల్ టుగెదర్ నేను ఒక ఫ్రేమ్‌లో మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. లైక్ కాసుల పేరు, చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ ఒకదానికి ఒకటి ఎలా మ్యాచ్ అయింది అని చెప్పి మీకు కూడా ఐడియా ఉండాలి కదా అని చెప్పి. యాక్చువల్లీ మేము చోకర్ షాపింగ్ వ్లాగ్ చేయలేదండి. బికాజ్ మాకంత టైం లేదు. అండ్ ఆల్సో ఇది మాకు ఆర్డర్ వెరీ లాస్ట్ మినిట్‌లో వచ్చింది. సో, అందుకోసమే మేము ఇంకా షాప్‌కెళ్ళి వేరే ఏం చూడలేదు. జస్ట్ ఆర్డర్ ఇచ్చాము, కలెక్ట్ చేసుకున్నాము. ఇయర్ రింగ్స్ అండ్ చోకర్ చూసారా చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది గదా! అండ్ 3 కూడా ఏంటంటే అటు ఇటుగా సేమ్ షేడ్ ఉన్నాయన్నమాట. సో, వేసుకున్నప్పుడు మాత్రం ఆ లుక్ చాలా చాలా బావుండింది. మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తారు కదా ఫోటోని. అంత బాగా ఉండిందనమాట. ఎంతమంది కాంప్లిమెంట్ చేశారంటే ఇయర్ రింగ్స్ ఎస్పెషల్లీ ఆ ఎలిఫెంట్స్‌ని ఆహ్, అసలు మాటల్లో చెప్పలేమనమాట ఆ ఫీలింగ్. మనం ఏదైనా నచ్చి తీసుకొని వేసుకున్నప్పుడు ఆహ్, ఇలా అందరూ పాజిటివ్ కామెంట్స్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది గదా! సో, అలా చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఇయర్ రింగ్స్ తీసుకునిందైతే జాయ్‌లుకాస్‌లో అండ్ కమింగ్ టు ద వెయిట్ 37 గ్రామ్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ చెంపసారలు ఇవి కూడా కొత్తవే తీసుకున్నాము గృహప్రవేశం కోసమే. యాక్చువల్లీ నేను మా అక్కకి గిఫ్ట్ చేశాను. లైక్ గృహప్రవేశం అంటే అందరూ గిఫ్ట్ చేస్తాం కదా! ఇయర్ రింగ్స్ అయితే మా అమ్మ, నాన్న గిఫ్ట్ చేశారు అక్కకి. సో, ఈ చెంపసరాలు మాత్రం నేను గిఫ్ట్ చేశాను. యాక్చువల్లీ తన దగ్గర లేదు. తన పెళ్లి టైంలో కూడా కజిన్‌వి యూజ్ చేసింది. సో, ఎప్పటినుండో తను కొంచెం సింపుల్‌గా ఉండాలని చూస్తా ఉండింది. అది మేము సీఎంఆర్‌లో తీసుకున్నాము. వాళ్ళు ఇల్లు ఇంకా ఓకే అవుతుంది అనే టైంలో కొన్ని డేస్ ముందు సీఎంఆర్‌లో ఏదో మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఉండింది. అప్పుడు నాకు అది జస్ట్ 8% ఆఫ్ మేకింగ్ చార్జెస్‌తో వచ్చిందండి. యాక్చువల్లీ 16% అయితే 50% ఎంతనో ఆఫర్ ఉండింది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. బట్ నాకు 8% మేకింగ్ చార్జెస్‌తో వచ్చింది. సో, అందుకు నేను ఇంకా ఎప్పటికైనా ఇల్లు తీసుకుంటున్నారు కదా! ఓకే అవుతుంది అని చెప్పి నేను ముందుగానే తీసి పెట్టేసుకున్నాను. సో, నేను గిఫ్ట్ చేశాను మా అక్కకి చెంపసారాలు. ఎలా ఉన్నాయని అయితే కామెంట్ చేయండి. కమింగ్ టు ద వెయిట్ 13 అండ్ 14 గ్రామ్స్ ఉన్నాయండి అంతే. 13 పాయింట్ సమ్ మిల్లీగ్రామ్స్ లైక్ క్లోజ్ టు 14 అనుకోండి వెయిట్ అయితే. తన గృహప్రవేశంలో ఈ బ్యాంగిల్స్ యూజ్ చేసింది. ఇవి తన ఓల్డ్ బ్యాంగిల్సే. ఆల్రెడీ మా బ్యాంగిల్స్ కలెక్షన్‌లో కూడా ఉంది. అందుకే నేను ఎక్కువ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సేమ్ కాసుల పేరుకి, చోకర్‌కి సెట్ అయ్యేలాగానే తన కడా బ్యాంగిల్స్ టైప్ ఉన్నాయి. కానీ అది లాస్ట్ మొమెంట్‌లో ఈ క్లోత్స్‌లో అలా ఇలాగా ఒకటి మిస్ అయ్యింది. బట్ దొరికింది. ఉంది. ఎక్కడో ఉందని తెలుసు. కానీ ఆ మూమెంట్‌కి మాకు దొరకలేదు. అందుకు తన 4 బ్యాంగిల్స్ యూజ్ చేసింది. నెక్స్ట్ అయితే ఈ డైమండ్ నెక్ పీస్ అండి. ఇది పాప కోసం తీసుకున్నామని వీడియో చేశాం కదా! ఆహ్, చాలా చాలా బావుంది. అండ్ ఇన్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది మాకు. యాక్చువల్లీ ఆహ్, డైమండ్ సెక్షన్‌కి వెళ్ళి అన్నీ ఇలా చూస్తున్నాము. ఒక కార్నర్‌లో ఈ నెక్ పీస్ ఉందనమాట. అదెందుకు చూయించలేదు, అది కూడా చూయించండి బావుంది అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఆహ్, అసలు ఇంక అలా చూడగానే, పెట్టుకోగానే చాలా చాలా బావుందనిపిచ్చింది. కాకపోతే నేను చూసింది రెడ్ స్టోన్ తోటి చూసాము. గ్రీన్‌లో లేదా అని అడిగితే జస్ట్ సేల్ అయిపోయింది అని చెప్పారు. అవునా! సరే అయితే గ్రీన్‌లో చేయిస్తారా? ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి
అడిగితే కొంచెం ఓకే మేడం మీకు ఎమర్జెన్సీ అంటే కొంచెం చూసి ఇచ్చేస్తాము, త్వరగానే చేపిస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి నాకు గ్రీన్‌లో కావాలి అని చెప్పి అడిగాను. అండ్ అలానే పాప కోసం చిన్ని ఇయర్ రింగ్స్ దానికి సెట్ లాగా కావాలని అడిగాను. సో, ఓవరాల్ నాకు ఆ సెట్ అయితే 5.5 లాక్స్‌కి అలా వచ్చేసింది. చాలా చాలా బావుంది. పాప పెట్టుకుంటే గూడా నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే పాప వంకీలు. ఇది ఒక వంకీ ఏంటంటే ఫంక్షన్ తర్వాత తన డ్రెస్ తీసేటప్పుడు తగులుకొని ఫ్రంట్‌కున్న డిజైన్ పోయింది. సో, అండ్ పాప గోల్డ్ జ్యువెల్లరీ కలెక్షన్‌లో నేను తన వడ్డానం అండ్ వంకీలు ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పున్నాను. లైక్ ఎక్కడ తీసుకున్నాము, ఎన్ని గ్రామ్స్ అండ్ అన్నీ కూడా. ఎవరైనా చెక్‌ఔట్ చేయకపోతే అక్కడ చెక్‌ఔట్ చేయండి. అండ్ వడ్డానం ఏంటంటే 2 ఇన్ 1 లాగా చేపిచ్చామనమాట. లైక్ నెక్ పీస్ లాగా వెనకాల స్క్రూస్ ఉన్నాయి కదా! అది తీసేస్తే పాప ఇలా నెక్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే హ్యాండ్‌కి వంకీలాగా కూడా యూజ్ చేయొచ్చు. సో, పాప వంకీలు అండ్ వడ్డానం డీటెయిల్స్ అయితే ఆల్రెడీ షేర్ చేసున్నాను. అందుకే నేను దీని దగ్గర ఎక్కువ టైం తీసుకోవట్లేదు. బికాస్ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇది ద మోస్ట్ ఫేవరెట్ అండ్ క్యూట్ పార్ట్ ఈ ఎంటైర్ కలెక్షన్‌లో. సూర్యవంక, చంద్రవంక ఇది అయితే మా అక్కకి తన ఆంటీ గిఫ్ట్ చేశారనమాట. లాంగ్ బ్యాక్ ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్తవేం కాదు. లాంగ్ బ్యాక్ ఒక 2.5, 3 ఇయర్స్ అవుతుందనుకుంటా ఇవి తనకి గిఫ్ట్ చేసి వాళ్ళు. ఫంక్షన్‌లో తనేంటంటే మిస్సీ బ్రైడ్ వేసుకొని ఆహ్, సెంటర్ పార్ట్‌లో ఏంటంటే దాన్ని జడబిల్లలాగా పెట్టుకొనింది. చాలా చాలా బావుండింది. యాక్చువల్లీ ఒక బ్యాక్ సైడ్ ఇమేజ్ కూడా ఉంది. నాకది రైట్ నౌ దొరకట్లేదు. బట్ సైడ్‌కి తను పెట్టుకునింది కొంచెం కనిపిస్తుంది ఒక పిక్చర్‌లో. అది అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను. మిస్ అవ్వకండి. అట్‌లీస్ట్ థంబ్‌నెయిల్‌లో మీకది తెలుస్తుంది. సూర్యవంక, చంద్రవంక తనకి చాలా చాలా ఇష్టము. సో, ఫైనల్లీ ఇలా జడకి తను పెట్టుకుంది. అండ్ ఆల్సో ఈ 2 క్లిప్స్ ఏంటంటే ఇలా పాపకి హెయిర్ క్లిప్స్ లాగా కూడా తను యూజ్ చేస్తుంది. చాలా బావుంటుంది. పాప ఏమంటారు పట్టు పావడాలు కలెక్షన్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను. పాపకు పెట్టున్నాము. ఇక్కడైతే మేము లాస్ట్ మినిట్‌లో బాబుకి ఒక పులిగోర కూడా తీసుకున్నాము. సో, ఇది జస్ట్ ఒక 6 ఆర్ 7 గ్రామ్స్ ఉంది అంతే. ఐ హోప్ మా ఏమంటారు జ్యువెల్లరీ కలెక్షన్ గృహప్రవేశంకి తీసుకునిందైతే ఇదే అండి. అండ్ మీకు ఏది నచ్చింది అని డెఫినెట్‌గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.